గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వివిధ పదవుల్లో ఉండి అప్పటి ప్రతిపక్షమైనటువంటి టీడీపీ జనసేన పార్టీలు ఆయా పార్టీల నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలు వరుసగా పోలీసులు నోటీసులు అందుకుంటున్నారు. ఈ జాబితాలో సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో తర్వాత ఎవరికి పోలీసులు నోటీసులు అందిస్తారనే ఉత్కంఠ అయితే రాష్ట్రంలో నెలకొంది. ఈ సందిగ్ధతకు తెరదించుతూ ఏపీ పోలీసులు మాజీ ఎంపీ వైసీపీ నేత గోరంట్ల మాధవ్కి నోటీసులు జారీ చేశారు. దీంతో నెక్స్ట్ అరెస్ట్ కాబోతోంది గోరంట్ల మాధవని అనే ప్రచారం రాష్ట్రంలో ఊపందుకుంది. 2024లో ఒక అత్యాచార ఘటనలో బాధితుల పేర్లను బహిరంగంగా వెల్లడించారనే ఆరోపణలపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. వచ్చే నెల మార్చి 5న తమ ముందు విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. గతంలో పోలీస్ ఆఫీసర్గా పనిచేసిన గోరంట్ల మాధవ్ చట్టాన్ని ధిక్కరిస్తూ అత్యాచార ఘటనలోని బాధితురాల పేర్లను బహిరంగంగా తెలిపారని 2024 నవంబర్లో మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ గోరంట్ల మాధవ్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచార ఘటనలో బాధితుల పేర్లు ఎట్టి పరిస్థితుల్లో వెల్లడించకూడదని సుప్రీంకోర్టు తీర్పుని చట్టాన్ని ధిక్కరిస్తూ గోరంట్ల మాధవ్ బాధితురాల పేర్లను బహిరంగంగా మీడియాకు వెల్లడించారని, ఇది చట్టాన్ని అతిక్రమించడమే అని ఆవిడ ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన కేసులో విజయవాడలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని గోరంట్ల మాధవ్కు పోలీసులు తెలిపారు. పోసాని కృష్ణమురళి అరెస్ట్ నేపథ్యంలో నెక్స్ట్ ఎవరిని పోలీసులు నోటీసులు పంపిస్తారని తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అనేక మంది కీలక నేతల పేర్లు ప్రచారంలో ఉండగా పోలీసులు మాత్రం అనూహ్యంగా గోరంట్ల మాధవ్కి నోటీసులు జారీ చేసి సరికొత్త చర్చకు తెరలేపారు. టీడీపీ జనసేన నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేతల్లో కొంతమందిని ఇప్పటికే జైలుకు పంపిన పోలీసులు మిగతా వారికి వివిధ కేసుల్లో నోటీసులు అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోసాని కృష్ణమురళి తర్వాత ఎవరు అనే చర్చ జరుగుతుండగా గోరంట్ల మాధవ్ పేరు బయటకొచ్చింది. దాంతో నారా లోకేష్ రెడ్ బుక్లోని పేర్లలో గోరంట్ల మాధవ్ పేరు కూడా ఉందని చెప్తున్నారు. గతంలో పోలీస్ శాఖలో సీఐ హోదాలో పనిచేసిన గోరంట్ల మాధవ్కు చట్టంపై అవగాహన ఉంది. అలాంటి వ్యక్తి అత్యాచార ఘటనలోని బాధితుల పేర్లను వివరించాలని అలా బహిరంగంగా చెప్పడం సరైన చర్య కాదనేది విమర్శకుల మాట. అందుకే గోరంట్ల మాధవ్పై ఫిర్యాదు చేసిన వాసిరెడ్డి పద్మ అతనిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ఆ కేసులోనే గోరంట్ల మాధవ్కి నోటీసులు వచ్చాయి. మరి గోరంట్ల మాధవ్కి పోలీసులు ఇచ్చిన నోటీసులు మరి ఫాలో అవ్వకపోతే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. జైలుకు కూడా పంపించేందుకు పగడ్బందీగా అయితే అంతా రెడీ అవుతోంది. బాధితుల గోప్యతను కాపాడడం అత్యంత ముఖ్యమైన విషయం. అత్యాచారం లాంటి ఘటనలో బాధితుల పేర్లు ఇతర విషయాలు బయటకు వెళ్తే వాళ్ళ జీవనమే కష్టం అవుతుంది. వాళ్ళు సమాజంలో ఆత్మ న్యూనతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే ఈ నిబంధన ఉంది. సుప్రీంకోర్టు తీర్పుతో పార్లమెంటు చట్టం రూపంలో ఈ నిబంధనని దేశంలో అమలు చేసింది. అయినా అధికారం ఉందనే ధైర్యంతో ఇలా వ్యవహరించడం సరైంది కాదు అంటున్నారు విమర్శకులు.